మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమును బట్టి మీకు అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యాకోబు ఇశ్రాయేలుగా మారిన తర్వాత అతని పిల్లలు 12 గోత్రాలు ఉన్నారు. మొత్తం ఎంతమంది అయ్యారు? 66 మంది అయ్యారు. యోసేపు అధికారిగా ఉన్నాడు. ఎక్కడ? ఐగుప్తులో ఉన్నాడు. ఆ దేశంలో నివసించడానికి వీళ్ళంతా ఏమైపోయారు? వలసడిపోయారు. ఈ 66 మంది యాకోబు తాలూకు పిల్లలు కలిపి మొత్తం ఎంతమంది అయ్యారు? 70 మంది అయ్యారు. వారి పిల్లలు వీళ్ళందరూ కలిపి అక్కడ నివసించినటువంటి కాలం 430 సంవత్సరాలని దేవుని వాక్యంలో రాయబడి ఉంది. కనాను దేశంలో ఉన్నంత వరకు దేవుడిని ఎలాగ ఆరాధించాలో, దేవుడిని ఎలా భయభక్తులు కలిగి ఉండాలో, ఎలా బలులు ఇవ్వాలో, ఎలాంటి ఆహారం తినాలన్నీ వాళ్ళకి తెలిసి ఉండేవి. కానీ 430 సంవత్సరాలు ఎప్పుడైతే ఉన్నారో బహుశా అన్నీ మర్చిపోయి ఉంటారు. తరాలు 2 తరాలు 3 తరాలు మారిపోయి ఉంటాయి. ఈ ఐగుప్తులో ఉన్నటువంటి అన్యులతో సహవాసం కలిపి ఇష్టం వచ్చినట్టు తినడము అవి చేస్తుండేవారేమో. అందుకు దేవుడు మన ఇంతకుముందు మాట్లాడుకున్నాం, బలులు ఎలా ఇవ్వాలి. ఎందుకంటే వారు పాపం చేసినప్పుడు పాపం నుంచి బలులు ఎలా ఇవ్వాలి. రెండవదిగా ఇంకా అనేకమైనటువంటి పరిస్థితులు, పండుగలు ఏం చేసుకోవాలి, అవన్నీ కూడా తెలియజేశాడు. ఈ రోజున లేవీకాండం 11వ అధ్యాయంలో కొన్ని మాటలు మీకు తెలియజేయాలని ఆశపడుతున్నాను. దేవుడు ఆజ్ఞలు ఇచ్చాడు, కట్టడలు ఇచ్చాడు. ఆజ్ఞలు కట్టడంలో ఎందుకు ఏమి అని అడగడానికి అయితే మనకైతే అధికారం లేదు. ఎందుకంటే దేవుని ఆజ్ఞలను అతిక్రమించకుండా ఉండాలి. దానివల్ల ఏం నష్టం వస్తుందని మనం తెలియచేయకపోయినప్పటికీ కూడా దేవుడు మన మేలు కొరకు చాలా ఆజ్ఞలు ఇచ్చినట్టుగా మనకు తెలుస్తుంది. భూమి మీద ఉన్నటువంటి భూమి మీద, నీటిలో, గాలిలో, భూమి మీద పాకే అనేక రకాల జంతువులు దేవుడు సృష్టించాడు. వాటిలో ఏవి తినొచ్చు, ఏవి తినకూడదో కూడా దేవుడు చాలా స్పష్టంగా రాశాడు. ఎందుకు తినకూడదు అన్నది మనము అడగడానికి ఇక్కడైతే మనం ఏమీ తెచ్చుకోలేము. కానీ దేవుడు ఏమంటున్నాడంటే మోషే ద్వారా తెలియజేసి తినవద్దన్న వాటిని తిని అపవిత్రత ఎక్కడ తెచ్చుకుంటారని వాటిని తినొద్దని దేవుడు తెలియజేశాడు. దీంట్లో మొట్టమొదటిగా భూమి మీద ఉన్నటువంటి జీవులు చూద్దాం. భూమి మీద ఉన్నటువంటి జీవుల్లో ఏవైతే డెక్కల గలవై ఉంటాయో, ఏవైతే నెమరు వేస్తాయో వాటిని తినచ్చు. ఏంటంటే డెక్కలు ఉండాలి, నెమరు వేయాలి, వాటిని తినచ్చు. అందులో ఒక డెక్క గల వాటిని తినకూడదు. 2 డెక్కలు ఉన్నా కూడా కొన్ని నెమరు వేయనటువంటి జంతువులు ఉంటాయి. అవేంటంటే కుందేలు ఒకటి, పంది ఉంది, 2 డెక్కలు ఉన్నాయి కానీ నెమరు వేయదు కనుక దాన్ని తినకూడదు. మిగతా వాటిలో ఏవైతే 2 డెక్కలు ఉన్నాయో, ఏవైతే నెమరు వేస్తాయో వాటిని తినచ్చు. ముఖ్యంగా దీంట్లో ఏమన్నాడు? కుందేలు, ఒంటె, పంది, ఇవి 1 డెక్కున్నా 2 డెక్కులు నెమరు వేయబడ్డారు. కొన్ని నెమరు వేసినా 2 డెక్కలు లేవు కాబట్టి తినకూడదు. రెండవది జలచరాలు, అంటే నీటిలో రెక్కలు, పొలుసులు ఏవైతే ఉంటాయో వాటిని మాత్రమే తినాలి. మనం కొన్ని జీవుల్లో చూస్తాం, కొన్నిటికి రెక్కలు ఉండవు, పొలుసులు పాముల్లాగా ఉంటాయి, వాటిని తినకూడదు. ఇంకోటి కొన్ని మన జంతువులు తెలుసు, మనకేంటంటే షార్క్ అంటాము, లేదంటే ఇంకో కొన్ని సముద్రంలో పెరిగే కొన్ని ఉంటాయి. వాటికి పొలుసులు ఉండవు, రెక్కలు ఉండవు, నున్నగా ఉంటాయి, వాటిని తినకూడదు. ఇంకా 2 అయిపోయింది. ఇక 3వది పక్షులు. దీంట్లో ఏమేమి తినకూడదట? గెద్దలు తినకూడదు, కాకిని తినకూడదు, గుడ్లగొప్పు తినకూడదు, హంసం తినకూడదు, గూడబాకులు తినకూడదు, కొంగను తినకూడదు, గబ్బిలాన్ని తినకూడదు. ఇక 4వది 2 కాళ్ళు కలిగి 2 రెక్కలు కలిగి 4 కాళ్ళతో నడిచే వాటిని ఏవి తినకూడదు. ఏంటంటే రెక్కలున్నా 4 కాళ్ళతో నడిచే జంతువుల్ని ఏవి కూడా తినకూడదని మొత్తం లేవీకాండం 11వ అధ్యాయంలో మొత్తం అన్నీ కూడా తెలియజేస్తున్నాడు. ఇక నేల మీద పాకే జీవులు ఉన్నాయి. ఆ నేల మీద పాకే జీవులు వేటిని తినకూడదట? ముంగిస, బల్లి, ఊసరవెల్లి, మొసలి, తొండ,
వీటిని తినకూడదు. నీటిలోనూ నేల మీద పాకకుండా కొన్ని ఉన్నాయి. ఇంకో కూడా చూద్దాం. నేల మీద పాకే జీవరాశులన్నీ నేల మీద పొట్టతో ఏవైతే పాకుతాయో ఆ జీవరాశులన్నీ వేయాలంటే వాటిని తినకూడదట. కడుపుతో పాకే జీవరాశుల్ని ఏవి కూడా తినకూడదు. కాళ్ళున్నా కాళ్ళు లేకపోయినా 4 కాళ్ళమైనా ఎక్కువ కాళ్ళమైనా పాకే జంతువులు ఏవి తినకూడదు. ఏవే పాకుతాయో ఒకసారి మనం ఆలోచించినట్లయితే పాము, రెండవది తొండ, మూడవది మొసలి, నాలుగవది గుడుము, ఐదవది తాబేలు. ఏంటంటే పాము, బల్లి, తొండ, మొసలి, గుడుము, తాబేలు. వీటిని ఏం చేస్తారంటే కడుపుతో పాకుతూ ఉంటాయట. కొన్ని నీళ్లలో, తాబేలు అయితే కొన్ని నీళ్లలో ఉంటాయి, కొన్ని దీని మీద ఉంటాయి. కానీ ఏం చేస్తాయంట, వాడి గొలుసులు లేవు, రెక్కలు వీటిలో ఉన్నట్టయితే, పైన ఉన్నట్టయితే పొట్ట మీద పాకుతాడు. కాబట్టి వాటిని తినకూడదు. తినవద్దన్నట్టు వాటిని తిని అపవిత్రత తెచ్చుకోవద్దని దేవుడు వాటికి సెలవిస్తాడు. ఎందుకు తినొద్దన్నాడు? అది మనము దేవుని అడిగే అర్హత మనకు లేదు. ఎందుకంటే మనము ఆయన చేతి పని ఉన్నాం. కాబట్టి కొన్ని తర్వాత పౌలు గారు రాసినటువంటి లేఖనాలు మాట్లాడుతుంది. ఏంటంటే ప్రార్థన చేసుకుంటే ఏది తప్పు కాదు. సందర్భాన్ని అక్కడ మనం చూడాలి. ఏది ప్రార్థన చేసి తినకూడదు? మన బిడ్డలకి వెళ్తాం. మనము దేవుని బిడ్డలుగా ఉన్నాం. నాకు ఇంకా అనేక మంది అన్యులు, అంటే ఇంకా దేవుని బిడ్డలు కానటువంటి వాళ్ళు అనేక మంది ఉంటారు. వాళ్ళు ఏంటంటే పూజలు చేస్తారు, అవి చేస్తారు, ఇవి చేస్తారు, వాటన్నిటికీ పెట్టుకుంటుంటారు. అలాంటప్పుడు మనం బోధించే తప్పదు. కాబట్టి ఏం చేయాలంటే ఇక్కడ ప్రార్థన చేసుకుంటే అవేవి కూడా అభ్యంతరం కావు అని మాత్రమే రాశారు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలు ఇక్కడ ఏవి తినొచ్చును, ఏవి తినకూడదు చాలా చక్కగా లేవికాండాలు. ఎందుకంటే అన్య దేశంలో 430 సంవత్సరాలు బ్రతికిన తర్వాత వాళ్ళ తాలూకు ఆచారాలు, వాళ్ళ తాలూకు తిళ్ళు అన్నీ కూడా ఇక్కడ తినేస్తున్నారు. మనం చూసినట్లయితే గబ్బిలని తింటారు. ఏదో జబ్బు వస్తే బాగుంటుందట, జబ్బుకు మంచిదట. ఇంకోటి ఏంటంటాడు, ఉడుమును తింటే నడు నొప్పులు రావు, ఒళ్ళు నొప్పులు రావు అని చెప్తారు. కానీ మనకు దేవుడు ఏవైతే ఆజ్ఞ ఇచ్చాడో ఆజ్ఞ ప్రకారము మనం నడుచుకున్నాం. దేవుడు ఏదైతే తినొద్దన్నాడో వాటిని తినకుండా మనము అపవిత్రం చేసుకోకుండా ఉందాం. ఎందుకంటే అపవిత్రులు దేవుని రాజ్యానికి వారసులు కాదు. ఇంకోటి ఏంటంటే ఆజ్ఞ అతిక్రమే పాపము. పాపం వల్ల వచ్చే జీవితం మరణం అన్నట్టు. అలాంటి మరణం మనకొద్దు. దేవుడు ఏదైతే చెప్తున్నాడో వాటిని పాటించి వాటిని మాత్రమే తిని ఏవైతే తినొద్దన్నాడో వాటిని తినకుండా అపవిత్రం కలిగించుకోకుండా దేవుని ఇష్టంలో బ్రతుకుతాం. ఈ మాటను దేవుడు దీవించింది కాక అమ్మే. నాతో పాటు ప్రార్థన చేయండి. చిన్న ప్రార్థన చేస్తాను. తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభువా. ఇదిగో తండ్రి, ప్రియ బిడ్డలతో కలిపి నిన్ను ప్రార్థిస్తాను. మీ తోడు మీ కాపాలను దయచేయండి. ఇదిగో ఇంతకు మునిపే ఆయన ప్రార్థన ఎలా చేయాలో చెప్పావు. ఇదిగో బలుడు ఎలాగా ఇవ్వాలో, ఎలాంటి బలుడు ఇవ్వాలో, ఎందుకోసం ఇవ్వాలో చెప్పారు. అలాగే ఏ పండుగలు చేసుకోవాలో వాటిని కూడా తెలియజేస్తాం. ఈ దినమున తండ్రి, భూమి మీద గాలిలోను నీళ్లలోను భూమి మీద పాకే జంతువులు వేటిని తినొచ్చు, వేటిని తినకూడదు అన్న వాటిని తిని అపవిత్రం తెచ్చుకోకుండా నీకు ఇష్టంగా ఉండాలని తండ్రి ఈరోజు వాక్యం సమర్పిస్తాను. కాబట్టి ప్రభువా, ఇదిగో వింటున్నటువంటి బిడ్డలమైనటువంటి మేము ఈ వాక్యాన్ని ధ్యానం చేస్తున్నటువంటి మేము అపవిత్ర కలుగు చేసుకోకుండా వేటినైతే తినకూడదు వాటిని తినకుండా ఉండి నీకు ఇష్టంగా బ్రతకడానికి నీ కృపా కనిపించిన చిన్న యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థన చేస్తూ తెచ్చి వేడుకుంటున్నాను. ఆమేన్. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మీకు అనేకమైనటువంటి దేవుని వాక్యాలు మీకు పెడుతున్నాను. ప్రతిరోజు లేదా 2 రోజులకు ఒకసారి లేదా ప్రతిరోజు దేవుడు మనం బలపరిచే వాక్యాలు కూడా పెడుతున్నాను. ఈ మాటలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇంకా ఫ్రెండ్స్కి పంపించాలనుకుంటే షేర్ చేయండి. లేదా అనుదినము ఈ వాక్యం కావాలనుకున్నటువంటి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ మాటలు దేవుడు దీవించిన కాక ఆమేన్.